హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను సాగ్ అండి, రాయలసీమ స్పెషల్ పూరీ కూర. మేము సాగ్ అంటామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. నేను 3 ఎర్రగడ్డలు పెద్దవి తీసుకుంటున్నానండి, పొడవుగా కట్ చేసుకోవాలి. 10 పచ్చి మిర్చి చీలికలు అలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను 3 టమోటోస్ తీసుకుంటున్నాను పెద్దవి. మీరు చిన్నవి అయితే 4 తీసుకోవండి. దానికి కావాల్సిన ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టి దానికి కావాల్సిన ఒక గెరిట ఆయిల్ వేస్తున్నాను. నేను కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నవి వేద్దామండి. అలాగా త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసి వేయించండి. అలాగే ఎర్రగా వేగేంత వరకు వేగనిద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా వేయించండి. అలాగా నేను వేయిస్తున్నాను చూడండి. అలాగా వేగాయి కదా, అలాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లోకి మనం టమోటోస్ తరిగి పెట్టుకున్నాం కదండి. అలాగా వేగిన తర్వాత దాంట్లోకి టమోటోస్ వేస్తున్నాను. టమోటోస్ వేయించి కాసేపు ఒక సెకండ్, ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత మనం దాంట్లోకండి పసుపు వేద్దామండి. సరిపడ పసుపు వేద్దాం, ఎక్కువ వేయద్దండి, లేదంటే పసుపు స్మెల్ వస్తుంది సాగు. నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను, కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. అలా వేసిన తర్వాత మనము వాటర్ ఏం వేయలేదు కదా, టమోటోలో ఉన్న చెమ్మ ఉడుకుతుందండి. మూత పెట్టి ఉడికిచ్చిందంటే ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాము. అలాగా నేను చూపిస్తున్నాను చూడండి. ఉడికాయ చూడండి. ఇప్పుడు సరిపడ సాల్ట్ తీసుకుంటున్నాను. ఆ టమోటోలో ఉన్న చెమ్మ దానివల్ల ఉడికింది. ఇప్పుడు వాటర్ వేద్దామండి. 1/2 గ్లాస్ అంత వాటర్ వేస్తున్నాను. అలాగా వాటర్ వేసి ఉడకనిద్దామండి ఒక 5 మినిట్స్. ఉడికిచ్చిన తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ అంత శనగపిండి తీసుకుంటున్నాను. 1/2 గ్లాస్ అంత వాటర్ తీసుకుంటున్నాను. అలాగా కలుపుకొని ఇప్పుడు ఉడుకుతున్న వాటిలోకి వేద్దామండి, సాగులోకి. అలాగా వేసి ఒక 5 మినిట్స్ అది త్వరగా వెంటనే కలదిప్పండి, లేదంటే గడ్డలు కట్టిపోతుంది, శనగపిండి కదా. అలా కలదిప్పాలండి. నేను కలదిప్పుతున్నాను. ఒకవేళ మీకు నీళ్ళకి కావాలంటే శనగపిండిలోకి ఇంకా ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోండి. నాకైతే ఈ క్వాంటిటీలో ఈ గట్టితనంలో నాకు సరిపోతుందండి. అలాగ నేను చూపిస్తున్నాను చూడు. ఒక 5 మినిట్స్ అయితే చాలండి, సాగు అయిపోయినట్లే. ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. చాలా బాగుంటుందండి పూరీలోకి, బెస్ట్ కాంబినేషన్. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.